సిఆర్ న్యూస్ గూడూరు పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో వినాయక చవితి విగ్రహాల ఏర్పాటు కమిటీ నిర్వాహకులతో డీఎస్పీ గీత సమావేశం నిర్వహించారు. పోలీస్ శాఖ సూచించిన నిబంధన తప్పనిసరిగా పాటించాలని, లేని ఎడల వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గూడూరు పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ గీత వినాయక చవితి సందర్భంగా పలు వీధుల్లో ఏర్పాటు చేయనున్న వినాయక విగ్రహాల కమిటీ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. పలు సూచనలు తెలియజేశారు. డీఎస్పీ మాట్లాడుతూ వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసేవారు పోలీస్ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, డీజేలు పెట్టరాదని, బాణసంచా కాల్చరాదని తెలిపారు. విగ్రహాల ఏర్పాటు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయాలని, నిమజ్జనం రోజు ఊరేగింపు వెళ్లే రూట్ మ్యాప్ ఇవ్వాలని, ఎవరైనా గొడవలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిఐ శ్రీనివాసులు, ఎస్ఐలు తిరుపతయ్య, మనోజ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సో మీరు ఏ రూట్ అయితే ఇస్తున్నారో ఆ రూట్ పొజిషన్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు మేడం మేము ఫస్ట్ ఈ రూట్లో అనుకున్నాము, ఏబీసీ అనే రూట్లో అక్కడ ఎక్కువ ట్రాఫిక్ ఉంది, మేము ఇలా వెళ్దాం అనుకుంటారు. కానీ మా యొక్క కోర్స్ ఏం ప్రిపేర్ అయి ఉంటుంది, పలానా ఎక్స్పైజెడ్ రూట్ ఇచ్చారు ఒక ఏ అనే పర్సన్, నేను అలా ఫాలో అవుదాం అనుకుని నేను కోర్స్ అక్కడ ఇచ్చేస్తాను. ఆ టైం మీరు అక్కడ లేకపోతే ఇక్కడ కన్జెషన్ అయిపోతుంది కదా. ఏ రూట్లో వెళ్ళాలనుకుంటారో ఆ రూట్ని మెన్షన్ చేయండి మీ యొక్క రిక్వజిషన్ లెటర్లో. ఆ రూట్లో వెళ్ళేటప్పుడు కూడా చూసుకోండి, లైక్ ఎలక్ట్రికల్ వైర్స్ ఏమన్నా పాస్ ఉన్నాయా, నియర్ బై ఏమైనా ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయా. లేదు మేడం, ఇంకొకటి ఎక్కడ వస్తుందంటే మా ఫ్రెండ్ ముందు వెళ్తున్నాడు, మనం వాడికన్నా ఫాస్ట్ వెళ్ళాలి, లేదా వాడికన్నా నేను స్లో వెళ్ళాలి. వాడు 50 డెసిబెల్స్ పెట్టాడు, నేను 90 డెసిబెల్స్ వాళ్ళే పెట్టాలి. ఇలా కంపారిజన్ వద్దు. ఎంత హ్యాపీగా, ఎంత పీస్ఫుల్గా, ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసుకున్నాం అనేది మనది సక్సెస్ అవుతుంది. సో రూట్స్ అయిపోయినాయి. ఎక్కడ నిమజ్జనం చేస్తారు, చాలా చాలా చోట్ల చెరువులు ఉన్నాయి. అవి కొన్ని చిన్నవి కావచ్చు, కొన్ని పెద్దవి కావచ్చు. ఎక్కడ నిమజ్జనం చేద్దాం అనుకుంటున్నాం రాయండి. నిమజ్జనం కూడా అంతే, బిఫోర్ 5కి పాయింట్కి వచ్చేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చల్లకాలువ కావచ్చు, ఇంకోటి ఏమన్నా పంపలేరు, ఇంకా వాటర్ ట్యాంక్, ఇంకా తూపిపాలెం, ఎలాగో తూపిపాలెం అనే ఆఫీసర్ చెప్పారు, శ్రీనివాసపురం, ఇట్లానే ఉన్నాయి. ఈ పాయింట్కి 5 o'clock అంతా వచ్చేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ తూపిపాలెం అని అనుకున్నారు, మీరు 5కి అంతా అక్కడ ఉండాలి. లేదు 5:30, 6కి వచ్చారనుకో మీ యొక్క వెహికల్ అక్కడ ఆపేస్తాం. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. సో వీటిలో మ్యాక్సిమం లిమిటెడ్ మెంబర్స్ ఉండాలి. అంటే సపోజ్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ డీసీఎం అన్నారు, ఐడియల్ ఉంటుంది. నా వాయిస్ అంటే వినిపిస్తుందా? మైక్ అవసరమా? సో ఫర్ ఎగ్జాంపుల్ డీసీఎంలో తీసుకెళ్తున్నారు, ఐడియల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 feet 8 feet ఐడియల్ ఉంటుంది. ఎంతమంది కూర్చోవచ్చు సేఫ్గా? సేఫ్ 5 or 6 అని సార్ చెప్పారు. 15 సేఫ్గా, 15 మెంబర్స్ సేఫ్గా కూర్చోవచ్చు. కానీ ఏం చేస్తాం చెప్పండి, ప్యాక్డ్ అప్ అన్నమాట. 30 మెంబర్స్, ఇంకా లీన్ పర్సన్స్, షార్ట్ పర్సన్స్ అయితే సో వద్దు. అవన్నీ సేఫ్గా ఉంటాయా చెప్పండి? సో ఎంతమంది ఉంటారో లిమిటెడ్గానే ఎక్కించండి. వాళ్ళలో కూడా చిన్న పిల్లలు కానీ, వృద్ధులు కానీ, ఆడవాళ్ళు అంటే తక్కువ అని చెప్పట్లేదు. ఎక్కించినప్పుడు కూడా వాళ్ళకు జాగ్రత్త చెప్పి ఎక్కించండి. వద్దు అని చెప్పను నేను, జాగ్రత్తలు చెప్పి ఎక్కించండి. లిమిటెడ్ మెంబర్స్ ఉండాలి. స్పీకర్స్ పెడతారు, వాల్యూమ్ తక్కువ ఉండాలి. ఇందాకే చెప్పాను, వాడు 100 అంటాడు మేడం, నేను ఇంకొంచెం 120 డెసిబెల్స్ పెట్టుకుంటా అంటాడు. సరే పెట్టుకోండి. వెనుకలు ఏదైనా అంబులెన్స్ వెళ్తే మీకు వినిపిస్తుందా? మేడం మా వాళ్ళు కాదులే మేడం, అంబులెన్స్లో ఎవరో మేడం. ఎప్పుడు అన్ని వేళలా బాగుంటుంది అని మాత్రం అనుకోకండి. మనం ఇంత సెలబ్రేషన్స్ చేసుకుంటే ఒక అంబులెన్స్లో ఒక పర్సన్ వెళ్తా ఉంటే ఎలా అనిపిస్తుంది?
గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆర్జీ ఇవ్వడానికి వచ్చిన మహిళలపై అక్కడే ఉన్న మరో వ్యక్తి అసభ్యకరంగా మాట్లాడి దాడి చేయడంతో గాయపడిన మహిళను ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి చికిత్స అందించారు. దాడి చేసిన వ్యక్తిని పోలీస్ స్టేషన్లో అప్పగించారు. విద్యానగర్కు చెందిన సుమన అనే మహిళకు శ్రీనివాసులు అనే వ్యక్తికి గత 5 సంవత్సరాలుగా ఆస్తి తగాదాలు ఉన్నాయి. గతంలో పలుమార్లు గొడవలు జరిగాయి. ఈ రోజు గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్జీ ఇచ్చేందుకు సుమన మరియు వారి బంధువులు రాగా శ్రీనివాసులు అక్కడికి వచ్చి మహిళలను అసభ్యకరంగా మాట్లాడాడు. అలా ఎందుకు మాట్లాడతామని ప్రశ్నించిన మహిళలపై దాడి చేసి గాయపరిచాడు. అక్కడ ఉన్నవారు అతనికి దేహశుద్ధి చేసి పోలీస్ స్టేషన్లో అప్పగించారు. గాయపడ్డ మహిళను ప్రభుత్వ హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. పోలీసులు విచారణ చేపట్టారు. మాది విద్యానగర్ కోట మండలం. మా ఆర్డీఓ ఆఫీస్కి మా వదిన గారైన సుమా గారితో మేము ఆర్డీఓ ఆఫీస్కి అర్జీ ఇవ్వడానికి వచ్చాము. మేము వచ్చినప్పుడు అక్కడ మా వదిన గారైన తండ్రి గారు అక్కడికి వచ్చినారు. అతనితో పాటు ఒక వ్యక్తి వచ్చినాడు. అతను అసభ్యకరమైన మాటలతో నన్ను ఒక మాట అన్నాడు. ఆ మాటకి మా అక్కగారు బదులుగా వచ్చి ఏమన్నావు నువ్వు మా అమ్మాయిని అని అడగగా అతను తిరిగి ఈ లంచం ఉండలు ఇక్కడికి కూడా వచ్చాయి అని అడిగారు. ఆ కోపంతో మేము కొట్టబోయాము సార్. అతనే మమ్మల్ని తిరిగి ప్రతిదాడి చేశాడు. అది చూసిన మా భర్త మా అన్నగారు వచ్చి అక్కడ గొడవలు జరిగాయి సార్. చేతి మీద తల మీద తోసారు సార్. నన్ను అడ్డం వచ్చినందుకు పొట్టలో కొట్టాడు సార్. ఇది సార్ జరిగింది. చాలా దారుణంగా మాట్లాడాడు సార్. ఒక చదువుకున్న వ్యక్తి ఇలా మాట్లాడడం అసలు చాలా వింతగా ఉంది సార్. నాకైతే ఒక టీచర్ సార్ అతనికి 3 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు. 3 ఆడపిల్లలు ఉండి కూడా ఆడవాళ్ళు ఇంత అసభ్యకరంగా మాట్లాడుతున్నాడంటే ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు సార్. మీరే ఎలా అన్నా న్యాయం చేయాలి సార్ ఈ కేసుకి. సార్ అతని మాకు పరిచయం అంటూ ఏమీ లేదు సార్. మా వదిన గారి నాన్నగారితో కూడా వీళ్ళకి ఏదో ఆస్తి గొడవలు ఉన్నాయి సార్. మా వదిన గారికి వాళ్ళ నాన్నగారికి. మా వదిన గారి నాన్నగారు ఒక ఆడ మనిషిని ఉంచుకొని ఉన్నారు సార్. చిన్నప్పుడే వీళ్ళని వదిలేసింది కాక ఆ ఆస్తి గొడవల్లో అతను వచ్చి డబ్బుల కోసం అతనికి సపోర్ట్గా నిలబడి ఎక్కడికి వెళ్తే మా వదిన గారు వాళ్ళు ఏ కలెక్టర్ ఆఫీస్కి ఎక్కడికి అర్జీ ఇవ్వడానికి వెళ్ళా కూడా వస్తాడు సార్. వచ్చి ఇలాగే ప్రవర్తిస్తాడు సార్ ప్రతిసారి. ఈసారి నన్ను మాట్లాడడం వల్ల మా భర్త మా వాళ్ళందరూ అడగడం వల్ల ఇదంతా జరిగింది సార్. ప్రతిసారి అవమానాలు భరిస్తూనే పోతున్నారు సార్. ఎక్కడ కేసు పెట్టుకుంటారో పెట్టుకోండి, ఎంత దూరమైన వెళ్ళండి, నేనేమి చేయలేను అని నన్ను ఎవరు ఏమి చేయలేరు అంటున్నారు సార్. మళ్ళీ స్టేషన్ దగ్గరకు వచ్చి వాళ్ళ దగ్గర యాక్టింగ్ ఒకటి చేస్తున్నాడు సార్ వాళ్ళ దగ్గర. నేను ఎంప్లాయీని, నేను టీచర్ని, నేను ఎందుకు ఇలా చేస్తానని. మీరు ఒకసారి అక్కడ ఎంప్లాయీగా వెళ్ళి అక్కడ టెస్ట్ చేయండి సార్. తర్వాత ఫోన్లో మా నాన్నగారితో 24 గంటలు ఆయన గమ్మన ఉన్నా కూడా ఆయన తీసుకెళ్ళి నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి ఆయన రెచ్చగొడుతున్నాడు సార్. ఈ రోజు కూడా ఆ రెచ్చగొట్టడమే ఈ గొడవకంతా కారణమే సార్. కావాలని మమ్మల్ని అసభ్యకరమైన మాటలతో మాట్లాడాడు సార్. దేశం నడిబొట్టుకి ఢిల్లీ దాకా తీసుకొని వెళ్లి ప్రజా కోర్టును కారంచేడులోకి తీసుకొని వచ్చి దళితుల మీద జరుగుతున్న దాడుల్ని దేశం వైపులా వ్యాపింపజేసి దేశంలో ఎస్సీ ఎస్టీల మీద జరుగుతున్న దాడుల్ని ఖండించడానికి ఎంపీల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి పార్లమెంట్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకొని రావడంలో ప్రముఖ పాత్ర పోషించిన దళిత ఉద్యమకారుడు కత్తి పద్మారావు అని తెలియజేశారు. కారంచేడు ఘటనకు కారకులు ఎవరో ఈ దేశం మొత్తానికి తెలుసని ఆ సంఘటన వక్రీకరిస్తూ కత్తి పద్మారావు మీద బురద జల్లాలని చూస్తున్న అగ్రవర్ణ కుట్రపూరిత ధోరణి ఖండిస్తున్నామని వాళ్ళు తెలియజేశారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు బహుజన ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అంబేద్కర్ వాదులు ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేశారని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి బహుజన ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మీజూరు మాధవ్, గౌరవ సలహాదారు దాసరి సుందరం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక నాయకులు వేగురు విజయ్ కుమార్, వీసీకే పార్టీ నాయకులు మదన్ మిశ్రా, పాల మల్లికార్జున్, పనబాక హేమంత్, కైలాసం శంకరయ్య పాల్గొన్నారు. 1.5 కోట్లు ఒక ఆంధ్రాలోనే చెప్పుకుంటే 3 కోట్ల మంది ఎస్సీలు ఉన్నాం. ఈ రోజు మీరు కనబడరు మేము అనుకుంటే, ఇది గుర్తుపెట్టుకోండి. అప్పటి రోజులు అనుకుంటున్నారేమో, ఈ రోజు ప్రతి ఒక్కరు మా వాళ్ళు కూడా అంబేద్కర్ పుణ్యాన చదువుకొని బాగున్నారు, బాగా బ్రహ్మాండంగా ఉన్నారు, మీకంటే బాగున్నారు అనుకుంటున్నారేమో. మా వాళ్ళు అయితే రాజ్యాధికారానికి దగ్గరలో లేరు. అదొక్కటే మాకు మైనస్. రాజ్యాధికారం మా చేతికి వచ్చిన రోజు మీరు మా ప్లేస్లో మీరు ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మేము హెచ్చరిస్తున్నాం. కత్తి పద్మారావు గారిని అనేంత సీన్ నీకు లేదు, అంత గొప్పడు కాదు నువ్వు. నీ బతికెంత, నువ్వెంత. ఆయన ఇక్కడ భారతదేశానికి ఒక నాయకుడు, ఆయన భారతదేశానికి ఒక చట్టం తెచ్చిన ఆయన. నువ్వు ఎవరో తెలియదు. మొన్న పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షులు అయినంత వరకు వెంకటేశ్వరరావు అంటే ఎవరో తెలియదు. అయితే కత్తి పద్మారావు దేశమంతా తెలుసు. ఆయన అడిగేంత సీన్ నీకు లేదు, అర్హత లేదు. కాబట్టి జాగ్రత్త, ఖబర్దార్. వెంకటేశ్వరరావు గారు మీకు చెప్తున్నాం, ఇంకొకసారి కానీ కత్తి పద్మారావు గారి జోలికి వస్తే మీరు ఎట్లా ఉంటుందో మీ పరిస్థితి మీరే ఊహించుకోండి. జాగ్రత్త, ఖబర్దార్. జై భీమ్, జై భారత్. అయితే మీ నాన్న తప్పు చేయలేదు అని
చాలా సచ్చీలుడని, అతనికి ఏ పాపం తెలియదని అబద్ధాలు చెప్తూ వీడియో చేశావు. న్యాయం ఉందా నీకు? చెప్పు, నీకు న్యాయం ఉందా? అయితే నువ్వు మీ ఇంట్లో విగ్రహాలు పెట్టుకో, కానీ మాదిగని చంపినటువంటి మీ నాన్న మంచోడు ఎలా అవుతాడు? అవును, ప్రశ్నించకూడదు. మిమ్మల్ని ప్రశ్నిస్తేనే చంపేస్తారు, మిమ్మల్ని ప్రశ్నిస్తే కొడతారు, తిడతారు. అదే కదా నా మాదిగ సోదరులు అక్కడ చంపారు, నా మాల సోదరుల్ని చుండూరులో చంపారు. చుండూరులో కూడా ప్రశ్నించారు నా మాలలు. ఏమని ప్రశ్నించారు? సినిమా హాలుకు మీరు టికెట్ పెట్టొచ్చారు, మేము టికెట్ పెట్టొచ్చాం, మేము సమానమే, మీతో పాటు మేము ఎందుకు కూర్చోకూడదు సినిమా హాల్లో అని చెప్పని ప్రశ్నించారు. ప్రశ్నించినందుకు అక్కడ నా మాల సోదరుల్ని చంపేశారు. మిమ్మల్ని ప్రశ్నించకూడదు. మీరు కొడితే కొట్టించుకోవాలి, తిడితే తిట్టించుకోవాలి, చంపితే చంపించుకోవాలి. ఇది మీ న్యాయం. నో, మేము ఒప్పుకోం, కుదరదది. ఇప్పుడు మేము మీలాగా మా అంబేద్కర్ దయ వల్ల చదువుకున్నాం, మీలాగా జ్ఞానవంతులం అయ్యాం, మేము కూడా మీతో పాటు సమానంగా అన్నింటిలో ఉన్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితులు మేము ఒప్పుకోం. అయితే ఈ రోజున ఇక్కడ మాలలు మాదిగలు కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఒకవేళ వర్గీకరణ లాంటి విషయాలు మా ఇంటి విషయాలు, మా కుటుంబ విషయాలు, అవి ఈ కుటుంబాలు మేము సర్దుకుంటాం. ఒక తండ్రికి పుట్టేటువంటి ఇద్దరు బిడ్డలు ఆస్తి విషయంలో గొడవలు పెట్టుకోరా? ఆస్తి విషయంలో కోర్టుకు పోరా? కోర్టుకు పోయినంత మాత్రాన వాళ్ళిద్దరు అన్నదమ్ములు కాకుండా పోలేదు. ఆస్తి విషయంలో గొడవలు పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళిద్దరు అన్నదమ్ములు కాకుండా పోలేదు. ఎస్, మాలా మాదిగలు ఒక్కటి కాకుండా పోరు. మాలా మాదిగలు ఒక్కటి అవుతాం. ఈ ఎస్టీలను, బీసీలను, అలాగే మైనార్టీలు, ముస్లిం, క్రిస్టియన్ కలుపుకుంటాం. ఏదో ఒక రోజు 400 సంవత్సరాలైనా చరిత్ర మారదు. చరిత్రే. అలాంటి చరిత్రను మార్చేయాలని దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రయత్నం చేస్తున్నాడు. నీ వల్ల కాదయ్యా, నీ వల్ల కాదు. ఇది కారంచేడులో మాదిగల మీద జరిగినటువంటి మారణ హోమం కాబట్టి వాళ్ళు వీరులు, వాళ్ళు వీరత్వాన్ని చూపించారు. వాళ్ళు చనిపోయినా సరే సమరంలో చనిపోయారు కాబట్టి వారి వీరత్వాన్ని కీర్తిస్తూ మాదిగ మహావీరులారా, ఆది జాంబవుని వారసులారా, అనుపెరగని ధీరులారా, అశువులు బాసిన అమరులారా, మాదిగ మహావీరులారా, ఆది జాంబవుని వారసులారా, అనుపెరగని ధీరులారా, అశువులు బాసిన అమరులారా, తూర్పున పుట్టేటి పొద్దుల్లో వెలుగులు కొడుకులో, మార్పుకై నిలిచేటి ఉద్యమ బాటలు బిడ్డలో, తూర్పున పొడిచేటి పొద్దుల్లో వెలుగులు కొడుకులో, మార్పుకై నిలిచేటి ఉద్యమ బాటలు బిడ్డలో, మాదిగ మహావీరులారా, ఆది జాంబవుని వారసులారా, అనుపెరగని ధీరులారా, అశువులు బాసిన అమరులారా, జాతి విముక్తిని కోరి సంఘటిత. అందరికీ జై భీమ్. నా పేరు ఇంగిలేల మదన్ మిశ్రా. నేను నెల్లూరు జిల్లా విడుదలై చిరుత్తైగల్ కచ్చి పార్టీ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మా నాయకుడు తోల్ తిరుమావలవన్ గారి జన్మదినాన్ని పురస్కరించి మేము ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన మంచి ఆయురారోగ్యాలతో ఇంకా మంచి ఉత్సాహంతో పనిచేసి భారతదేశంలో ఒక ప్రముఖ శక్తిగా ఎదగాలని, అదేవిధంగా ప్రతి రాష్ట్రంలో కూడా ఉనికిని చాటుతున్నటువంటి విడుదలై చిరుత్తైగల్ కచ్చి పార్టీ బాగా అభివృద్ధి చెంది ప్రజల పక్షాన నిలవాలని, తిరుమావలవన్ గారి ఆశీస్సులు, ఆయన యొక్క పోరాటాలు స్ఫూర్తిగా తీసుకుని దళిత జాతి మొత్తం ఐక్యమై ముందుకు సాగాలని కోరుకుంటూ మరొకసారి విడుదలై చిరుత్తైగల్ కచ్చి పార్టీ నాయకులు తోల్ తిరుమావలవన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు రాష్ట్రాల్లో ఖండిస్తూ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు తిరుపతి జిల్లా కోట హెడ్ క్వార్టర్లో కూడా జరుగుతోంది. ఈ సందర్భంగా మంచి రచయిత, గాయకుడు అయినటువంటి కూడా జేఏసీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు మదన్ మిశ్రా గారు కూడా వచ్చినారు. మరి ఇక్కడ బహుజన ఐక్య వేదిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో
మరి దాని కన్నా భారతీయ తపాలా శాఖ ప్రజల సౌకర్యార్థం తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు గూడూరు పోస్టల్ సూపరింటెండెంట్ ఎల్వి మురళీ కుమార్ తెలిపారు. కోట సబ్ పోస్ట్ ఆఫీసులో సోమవారం కోట మండల పరిధిలోని బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లకు పోస్టల్ ఏజెంట్లకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ మురళీ కుమార్ మాట్లాడారు. ప్రమాద బీమా కింద 350 రూపాయలకు 5 లక్షల ప్రమాద బీమా, 500 రూపాయలకు 10 లక్షల రూపాయల ప్రమాద బీమా, 750 రూపాయలకు 15 లక్షల రూపాయల ప్రమాద బీమా జాతీయ తపాలా శాఖ ఇవ్వడం జరుగుతుందన్నారు. అంగవైకల్యం కలిగిన ప్రమాద బీమా చెల్లించడం జరుగుతుందన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో గూడూరు పోస్టల్ ఇన్స్పెక్టర్ జి ప్రసాద్ పాల్గొన్నారు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ వీరి సౌజన్యంతో భారత తపాలా శాఖ ప్రజలందరి సౌకర్యార్థం తక్కువ ప్రీమియంతో ఏదైనా యాక్సిడెంట్లో కానీ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళకి జీవిత బీమా అందించడం జరుగుతుంది. కేవలం 355 రూపాయలతోటి, అట్లాగే 555 రూపాయలతోటి, 775 రూపాయలతోటి 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షల వరకు వారికి ఏదైనా యాక్సిడెంట్లో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, ఏదైనా వాళ్ళకి అంగవైకల్యం కలిగినప్పుడు, అట్లాగే వాళ్ళ ఆసుపత్రి ఖర్చులకు కానీ వీటన్నిటికీ కూడా చాలా తక్కువ ప్రీమియం తోటి వాళ్ళకి మంచి ఇన్సూరెన్స్ బీమా సౌకర్యం కలిగించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎందుకంటే మనం చాలా చూస్తున్నాం, చాలా కంపెనీస్ అన్నీ ఉన్నాయి. బట్ ఆ ప్రీమియం అనేటువంటిది రోజుకి 2 రూపాయలు 3 రూపాయలు అట్లా ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రము ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ వాళ్ళు మామూలుగా మనం టాటా ఏజీతో వాళ్ళు కానీ వీళ్ళకందరితో కలిసి తక్కువ ప్రీమియం తోటి తక్కువ మొత్తంతో ప్రజలందరికీ కూడా మంచి బీమా సౌకర్యం కలిగిస్తుంది. ఇవన్నీ కూడా అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే కేవలం 355 రూపాయలు అంటే మనం లెక్కలో చూసుకుంటే మనకు రోజుకు ₹1 రూపాయి ఖర్చుతోటి ఏదైనా, ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా మనం ఏది చేసినా ఏం చేసినా కుటుంబానికి భరోసాగా ఉండాలని చెప్పేసి మన తర్వాత కుటుంబానికి ఉపయోగపడాలని చెప్పేసి అనుకుంటున్నాం. మనకు తెలుసు మనకు ఎప్పుడు ఎట్లా ఉంటుంది, ఏ రకంగా ఉంటుందో మనకు తెలియదు. ఈరోజు మనం వెళ్తుంటాము, ఎప్పుడు ఏ యాక్సిడెంట్ జరుగుతుంది అంటే మనం ఏదో దాని గురించి ఏదో భయపడాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఎలా ఉంటుందని మనకు తెలియదు. కాబట్టి మన కుటుంబానికి అండగా ఉండాలి అని అంటే మనం బీమా అనేటువంటిది కంపల్సరీగా చేసుకోవాలి. ఇది బీమా అనేటువంటిది కంపల్సరీగా ఉండాలి. ప్రపంచ దేశాల్లో ప్రతి దేశంలో కూడా బీమా అనేటువంటిది కంపల్సరీ చేశారు అక్కడ. కానీ మన దేశంలో ఇంకా కూడా బీమా అంటే ఏదో చనిపోయిన తర్వాత వచ్చేటువంటి అమౌంట్ అని చెప్పేసి అనుకుంటుంటాం. అది పొరపాటు. అది ఎందుకని మనం మన కుటుంబానికి ఇచ్చిన ఒక భరోసా అనేటువంటిది అందరూ కూడా గుర్తుంచుకోవాలి. మనం ఉన్నా లేకపోయినా మన కుటుంబానికి ఇచ్చే భరోసా కాబట్టి కేవలం కొద్ది రూపాయలతో మాత్రమే మనం మంచి కుటుంబానికి భరోసా ఇవ్వగలము. అది అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. అది విషయం అందరూ కూడా మనం తెలియచెప్పాలి. ఎందుకంటే పక్కన ఉన్న వాళ్ళందరికీ కూడా మనం తెలియజెప్తే మంచిది. ఇప్పుడు కూడా ఆ విధంగా చేసుకుంటే పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా ప్రతి విలేజెస్లో కూడా పోస్ట్ ఆఫీసెస్ ఉన్నాయి. దాదాపు 1,62,000 పోస్ట్ ఆఫీస్ పైన భారతదేశంలో ఉన్నాయి. ప్రతి పోస్ట్ ఆఫీస్లో కూడా ఈ సౌకర్యం ఉంది. అందువల్ల ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఓపెన్ చేసుకుంటే వాళ్ళకి ఏజ్ కండిషన్ ఉంటుంది. 19 నుంచి 50 సంవత్సరాల వరకు వాళ్ళకి వయసు ఉండాలి. తర్వాత వాళ్ళకి ఆధార్ కార్డు ప్లస్ పోస్ట్ ఆఫీస్లో ఐపీపీబీలో ఒక అకౌంట్ ఉంటే చాలు. ఐపీపీ అకౌంట్ ఉంటే వాళ్ళు ఏ పోస్ట్ ఆఫీస్లో అయినా ఎక్కడైనా సరే చేసుకోవచ్చు. వీటికి సపరేట్గా బాండ్ అనేటువంటిది డిజిటల్ రూపంలోనే ఉంటుంది. అందువల్ల ఎక్కడ ప్రమాద బీమా ఎక్కడ ఏది జరిగినా సరే పోస్టల్ దగ్గర ఉన్న పోస్ట్ ఆఫీస్ని కలిస్తే వాళ్ళ ద్వారా మనం ఈ క్లెయిమ్ అన్ని కూడా చేసుకోవచ్చు. గూడూరు ఇస్కాన్ ప్రచార కేంద్ర బలభద్ర గోపాలదాసు ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ భక్త బృందంచే కీర్తనలు, అభిషేకాలు, భజనలు చేయడం జరిగింది. అంతేకాకుండా నెల్లూరు ఇస్కాన్ నుండి సుఖదేవ స్వామి మహారాజ్, శ్రీల ప్రభువాదుల వారి శిష్యులు ముఖ్య అతిథిగా నైజీరియా నుండి రావడం, వారి ఉపన్యాసాలు ఇచ్చారు. మరియు ఈ కార్యక్రమంలో యోగా మాస్టర్ రాజా వర్మ, శేషయ్య, సురేంద్ర, హరీష్ బాబు మరియు మాతాజీలు పాల్గొన్నారు. రోజుల్లో ఈ అమెరికాలో నిరంతరం హరినామ సంకీర్తనకి హరే కృష్ణ మహామంత్రకి
పుస్తకాలు ప్రపంచ వీటి ఎవరైనా కూడా బయటికి రావచ్చు. కృష్ణనామాన్ని జీవితంలో వ్యక్తి వికాసాన్ని పొందడం. గూడూరు మండలం పాల్చర్ల గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి శివాలయంలో సోమవారం సందర్భంగా మహాశివునికి అభిషేకం, విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు శివనామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. భీమలింగేశ్వర స్వామి నమో నమః. భావావరస్తాద్యముదాధారా చక్రప్రవిద్వాన్ మృషదశ్వస్వః తమేవం విద్వాన్ అమృత భవతి నాన్యపంథాదనాద విద్యతే రాజాధనాదాద
శ్రీకృష్ణాష్టమి పర్వదిన ఉత్సవాలను పురస్కరించుకుని మనుబోలులోని శ్రీ సిద్ధి విశ్వనాథ కూచిపూడి కళాక్షేత్రంలో ఆదివారం సాయంత్రం ఉత్సవాలు నిర్వహించారు. చిన్నారులు శ్రీకృష్ణుడి రూపంలో అందంగా అలంకరించుకుని నృత్య ప్రదర్శన చేశారు. నాట్యాచారిణి కందల సుస్మిత ఆధ్వర్యంలో శ్రీకృష్ణుడి విగ్రహానికి పూజలు నిర్వహించి ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సిద్ధి విశ్వనాథ కూచిపూడి కళాక్షేత్ర విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.